వార్ అకాడమీకి తిరిగి స్వాగతం. మీరు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంటే ఈ వీడియో మీరు తప్పక చూడాలి. ఈనాటి వీడియోలో నేను యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు టీజీపీఎస్సీ నుండి 20 అత్యంత పునరావృతమయ్యే భారతీయ చరిత్ర గత సంవత్సర ప్రశ్నలు లేదా బహుళైచ్ఛిక ప్రశ్నలను కవర్ చేస్తాను. ఖచ్చితంగా. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన క్విజ్ షో తరహాలో ఈ ప్రశ్నలను విడమర్చి చూద్దాం. అభ్యర్థులు ఎగ్జామ్ హాల్లో ఎలా ఆలోచించాలి, ఎలిమినేషన్ పద్ధతులను ఎలా వాడాలి, సో ఆప్షన్స్ వెనుక ఉన్న అసలు లాజిక్ ఏమిటో తెలుసుకుందాం. మొదలు పెడదామా మరి? సరే, దీన్ని విడమర్చి చూద్దాం. మొదటిగా ప్రాచీన భారతదేశం నుండి ప్రారంభిద్దాం. ప్రశ్న 171. ఇది సముద్రగుప్తుడు ఓడించిన దక్షిణ భారతదేశ రాజుల గురించి. ఈ ప్రశ్నలో మహేంద్ర, విష్ణుగోప, హస్తివర్మ, స్వామిదత్త అనే రాజులను పొట్టూరా, కోసల, కంచి, వేంగి లాంటి రాజ్యాలతో జతపరచాలి. మ్యాచింగ్ ప్రశ్న అన్నమాట. అవునండి. ఆప్షన్స్లో 1, 2, 3, 4 అని రకరకాల మ్యాచింగ్స్ ఇచ్చారు. ఇదంతా వింటుంటేనే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. ఇలాంటి ప్రశ్నలకు అసలు ఎలా అప్రోచ్ కావాలి? చూడండి, ఇలాంటి మ్యాచింగ్ ప్రశ్నలలో ఒకటి రెండు తెలిసినా చాలు, మనం మిగతా వాటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 3, అంటే మహేంద్రుడు కోసల, అంటే నేటి ఛత్తీస్గఢ్ ప్రాంతం రాజు. ఓకే, మరి విష్ణుగోప? విష్ణుగోప కంచిని పాలించిన పల్లవరాజు. అలాగే హస్తివర్మ వేంగి పాలకుడు. ఇక మిగిలిన స్వామిదత్త కొట్టూర పాలకుడు. ఇది హరిసేనుడు రాసిన ప్రయాగ ప్రశస్తి ద్వారా మనకు తెలుస్తుంది. ఓహో, ఆ ప్రశస్తిలోనే ఇదంతా ఉందన్నమాట. అవును. కాని ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే, సముద్రగుప్తుడు ఉత్తరాది రాజులను పూర్తిగా నాశనం చేసి వారి రాజ్యాలను తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. కాని దక్షిణ రాజులను ఓడించినా కూడా వారి రాజ్యాలను లాక్కోలేదా? కరెక్ట్, లాక్కోలేదు. వారిని సామంతులుగా మార్చి కేవలం కప్పం కట్టించుకున్నాడు. దీనికి కారణం లాజిస్టిక్స్ అని మనం అనుకోవచ్చా? అంటే ఆ రోజుల్లో ఢిల్లీ లేదా పాటలీపుత్ర నుంచి ఆధునిక సమాచార వ్యవస్థలు లేకుండా దక్షిణాన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం కదా. 100% నిజం. ఇక్కడే మనం చరిత్రలోని ఎందుకు అనే కోణాన్ని అర్థం చేసుకోవాలి. దక్షిణ భారతదేశం నుంచి పన్నులు వసూలు చేసుకోవడం ఆయనకు ముఖ్యం, కానీ పాలనాభారం నెత్తికెత్తుకోవడం కాదు. వావ్, చాలా స్మార్ట్ కింగ్. ఉత్తరాదిన గుప్తుల వ్యూహాలు అలా ఉంటే, సరిగ్గా అదే సమయంలో దక్షిణాదిన చోళులు నావికాదళంతో అద్భుతాలు చేశారు కదా. దీనికి సంబంధించి ప్రశ్న 172 చూద్దాం. చెప్పండి, ఆ ప్రశ్నలో ఏముంది? పరాంతక 1 మదురైకొండ బిరుదును పొందాడు. అలాగే వెల్లూర్ యుద్ధంలో పాండ్యులు శ్రీలంక ఉమ్మడి సైన్యాన్ని ఓడించాడు అని 2 వాక్యాలున్నాయి. ఇంకో వాక్యమేమిటంటే, రాజరాజ చోళుని కుమారుడైన రాజేంద్ర 1 కాలంలో చోళ సామ్రాజ్య విస్తరణ కొనసాగలేదు అని ఉంది. రైట్. మరి మీ లాజిక్ ఏమంటుంది ఇక్కడ? నాకైతే రాజేంద్ర చోళుడు సైలెంట్గా ఉండే రకం కాదు కదా, కాబట్టి 3వ వాక్యం తప్పై ఉంటుందనిపిస్తోంది. అద్భుతం, మీ లాజిక్ కరెక్ట్. అందుకే ఇక్కడ ఆప్షన్ 3 సరైనది. అంటే మొదటి 2 వాక్యాలు మాత్రమే సరైనవి. పరాంతక 1 మదురైపై దాడిచేసి పాండ్యులను ఓడించాడు. అందుకే అతనికి మదురై కొండ, అంటే మదురైని జయించినవాడు అని పేరు. సో 3వ వాక్యం పూర్తిగా తప్పు. అక్షరాల తప్పు. ఎందుకంటే రాజేంద్ర 1 కాలంలో చోళ సామ్రాజ్యం ఆగిపోలేదు, పైగా అత్యున్నత స్థాయికి చేరింది. ఉత్తరాన గంగానది వరకు దండెత్తి గంగైకొండ చోళ బిరుది పొందాడు. అబ్బా, ఆగ్నేయాసి వరకు వెళ్లారు కదా ఆయన. అవును, ఆగ్నేయాసియాలోని శ్రీవిజయ సామ్రాజ్యంపై గొప్ప నావికా దండయాత్ర చేశాడు. ఆ కాలంలో అలాంటి నావికాశక్తి ఊహకందనిది. చోళుల నావికాదళం గురించి వింటేనే గూస్బంప్స్ వస్తాయి. సరే, ఇప్పుడు మనం ఇంకొంచెం వెనక్కి ప్రాచీన కాలపు కళల వైపు వెళ్దాం. ప్రశ్న 173. ఇది సింధూలోయ నాగరికత మరియు పూర్వచరిత్ర గుర్తుల మ్యాచింగ్. ఆప్షన్స్ ఏమిచ్చారు? జాబితాలో పనిముట్లు, రంగులు, సింధు, గడ్డం ఉన్న మనిషి, వాటిని చిత్రలేఖనాలు, ముద్రికలు, పోస్ట్ పాలియోలిథిక్ మరియు స్టీటైట్తో జతపర్చాలి. ఈ ఆప్షన్స్ చూస్తే సింధు అనగానే ముద్రికలు అనేది డైరెక్ట్ మ్యాచ్ లాగా కనిపిస్తోంది కదా. భలే పట్టేశారు. అవును, ఒక్క కీవర్డ్ పట్టుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 1. పనిముట్లు మెరుగుపడడం అనేది పోస్ట్ పాలియోలిథిక్, అంటే పూర్వశిలాయుగం తర్వాతి కాలం లక్షణం. సింధు అనగానే ముద్రికలు. ఇక చివరగా గడ్డమున్న మనిషి లేదా ప్రీస్ట్ కింగ్ విగ్రహం స్టీటైట్ అనే మెత్తడి రాయితో చేయబడింది.
ఆ గడ్డమున్న మనిషి విగ్రహాన్ని చూస్తే అతని గడ్డం ట్రిమ్ చేసిన విధానం, వేసుకున్న డిజైనర్ షాల్వా చూస్తుంటే అతన్ని మన నేటి ఫ్యాషన్ ఐకాన్స్తో పోల్చవచ్చా? ఆ కాలంలోనే అంత క్రమశిక్షణతో కూడిన స్టైలింగ్ ఉందంటే ఆశ్చర్యమేస్తోంది. ఖచ్చితంగా పోల్చవచ్చు. కేవలం స్టైల్ కోసమే కాదు, ఆ సమాజం ఎంత ఆర్గనైజ్డ్గా ఉండేదో, కళాకారుల నైపుణ్యం ఎంత అభివృద్ధి చెందిందో ఆ స్ట్రీటైట్ విగ్రహం మనకు ఒక అద్దంలా చూపిస్తుంది. 30,000 ఏళ్ల క్రితమే అంతటి ఫ్యాషన్ సెన్స్. సరే, ఇప్పుడు మనం రెండవ భాగానికి, అంటే ఢిల్లీ సుల్తానులు మరియు భక్తి ఉద్యమ కాలానికి వెళ్దాం. కానీ ఈ పయనం కొనసాగించే ముందు ఒక చిన్న రిమైండర్. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. దీని లింక్ వివరణలో ఇవ్వబడింది. ఇక్కడ మీరు మీ ప్రిపరేషన్ కోసం అధిక నాణ్యత పీడీఎఫ్ స్టడీ మెటీరియల్లను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, అడ్మినిస్ట్రేషన్లోకొద్దామా? అవుమండి. ప్రశ్న 574. మౌర్యుల పరిపాలనా పదాలను జతపరచాలి. సమాహర్త, సన్నిధాత, ధర్మస్థీయ, కంటకశోధన అనే పదాలను వారి విధులతో మ్యాచ్ చేయాలి. ఇక్కడ సమాహర్త అనే పదం చూస్తుంటే ఏదైనా గుర్తొస్తుందా? అన్నీ సమాహారం చేసేవాడు, అంటే కలెక్ట్ చేసేవాడనిపిస్తోంది. అంటే రెవెన్యూ కలెక్టరా? సూపర్! సరైన సమాధానం ఆప్షన్ 2. కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం సమాహర్త అంటే రెవెన్యూ కలెక్టర్ లేదా శిస్తు వసూలు అధికారి. మరి సన్నిధాత అంటే? ట్రెజరర్ అయ్యుంటాడు. కరెక్ట్, ట్రెజరర్ లేదా కోశాధికారి. ఇక న్యాయ వ్యవస్థకొస్తే ధర్మస్థీయ అంటే నేటి సివిల్ కోర్టుల వంటివి. ఇవి ఆస్తి, వివాహ వివాదాలను చూసేవి. మరి కంటకశోధన అంటే? పేర్లోనే ఏదో శిక్ష ఉన్నట్టుంది. అవును, కంటక శోధన అంటే క్రిమినల్ కోర్టులు. కంటకమంటే ముల్లు కదా, సమాజానికి ముప్పు తెచ్చే దొంగతనాలు, నేరాలను ఇవి విచారించేవి. నేటికీ మనం సివిల్ క్రిమినల్ కోర్టులని వాడుతున్నాం. ఆ విభజన ఆ కాలంలోనే స్పష్టంగా ఉందన్నమాట. ఇక ప్రశ్న 175 చూద్దాం. చెప్పండి. హర్షవర్ధనుడు రత్నావళి, ప్రియదర్శిక మరియు నాగానంద అనే 3 నాటకాలను రచించాడని. నాగానంద నాటకం జైన రాకుమారుడైన జీమూత వాహనుడి గురించి చెబుతుందని 2 వాక్యాలిచ్చారు. ఇందులో ఏవి సరైనవి? హర్షుడు గొప్ప పాలకుడు మాత్రమే కాదు, గొప్ప రచయిత కూడా కదా? అవును, ఇక్కడ ఆప్షన్ 1 సరైనది. మొదటి వాక్యం కరెక్ట్, హర్షుడే ఆ 3 నాటకాలు రాశాడు. కాని రెండో వాక్యంలో ఒక చిన్న ట్రాప్ ఉంది. ట్రాపా? ఏంటది? నాగానంద నాటకంలోని కథానాయకుడు జీమూతవాహనుడు జైనరాకుమారుడు కాదు, బౌద్ధ బోధిసత్వుడు. ఇది ఎగ్జామినర్ వేసిన వల. బౌద్ధం బదులు జైనమనిచ్చి తప్పుదొవ్వ పట్టించారు. అరే, చిన్న కీవర్డ్ మొత్తం వాక్యమర్థాన్నే మార్చేసింది. అభ్యర్థులు ఎంత అలర్ట్గా చదువాలో ఇదొక మంచి ఉదాహరణ. ఇప్పుడు నా ఫేవరెట్, ఎప్పుడూ కాంట్రవర్సీలో ఉండే మొహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి. ప్రశ్న 176. తుగ్లక్ గారేం చేశారు? తుగ్లక్ ఖిల్జీ విధానాలను కొనసాగించాడని, దివాన్ అమీర్ ఖోహీ అనే వ్యవసాయ విభాగాన్ని తెచ్చాడని, అతని వ్యవసాయ సంస్కరణలు దారుణంగా విఫలమయ్యాయని, అలాగే గజ్ సికందరీ అనే కొత్త కొలమానాన్ని ప్రవేశపెట్టాడని 4 వాక్యాలున్నాయి. ఇందులో ఏది తప్పుగా అనిపిస్తుంది? ఈ ఆప్షన్స్ చూస్తుంటే గజ్ సికందరీలో పేర్లోనే సికందర్ ఉంది కదా, దీన్ని తుగ్లకెందుకు తెస్తాడు? ఇది ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు అని నా నమ్మకం. అద్భుతమైన ఎలిమినేషన్ టెక్నిక్. మీరన్నట్లు గజ్ సికందరిని తెచ్చింది సికందర్, లోడీ. కాబట్టి ఆ వాక్యం తప్పు. సరైన సమాధానం ఆప్షన్ 2, అంటే మొదటి 3 వాక్యాలు కరెక్ట్. సో దివానీ అమీరే కోహీ తెచ్చింది ఆయనే అన్నమాట. అవును, తుగ్లక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఆ డిపార్ట్మెంట్ని తెచ్చాడు. దోయా ప్రాంతంలో అతని సంస్కరణలు ముందుచూపుతో కూడినవే కాని అమలులో ఘోరంగా విఫలమయ్యాయి. తుగ్లక్ ఆలోచనలు వింటుంటే నాకు ఈ తరం స్టార్టప్స్ గుర్తొస్తాయి. పిచ్ డెక్ అద్భుతంగా ఉంటుంది, ఐడియా సూపర్గా ఉంటుంది, కానీ ప్రాక్టికల్ గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకోక ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయ్యి కుప్పకూలిపోతాయి. తుగ్లక్ కూడా ఆ కాలపు ఫెయిల్డ్ స్టార్టప్ ఫౌండర్ లాంటివాడే. చాలా ఖచ్చితమైన పోలిక. పరిస్థితులను అంచనా వేయకుండా కేవలం సిద్ధాంతాలను గ్రౌండ్లో అమలు చేస్తే ఎలాంటి విపత్తులు వస్తాయో తుగ్లక్ చరిత్ర మనకు స్పష్టంగా చెబుతుంది. ఇక అల్లావుద్దీన్ ఖిల్జీ విషయానికి వద్దాం. ప్రశ్న 177. ఖిల్జీ ఢిల్లీలో 4 మార్కెట్లను ఏర్పాటు చేశాడని,
ప్రతి మార్కెట్ షహానా అనే ఉన్నతాధికారి ఆధీనంలో ఉండేదని ఇచ్చారు. దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి? దీనికి ఆప్షన్ 3 సరైనది. అంటే రెండూ వాస్తవాలే. ఖిల్జీ ఒక భారీ సైన్యాన్ని మెయింటైన్ చేయాలి, కాని సైనికులకిచ్చే జీతాలు తక్కువ. మరి వాళ్ళు ఆ తక్కువ జీతంతో ఎలా బతుకుతారు? అందుకే మార్కెట్ రేట్లు ఫిక్స్ చేశాడా? ఎగ్జాక్ట్లీ. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా లాక్ చేశాడు. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే ఇది సరిగ్గా నేటి మన ఎంఆర్పి అంటే ధరల నియంత్రణ వ్యవస్థ లాంటిదే. దీనిని కంట్రోల్ చేయడానికి షహానా అనే సూపరింటెండెంట్ని నియమించాడు. 700 ఏళ్ల క్రితమే ఎంఆర్పి సిస్టమ్. వావ్! ఇక ప్రశ్న 178 సూఫీ ఉద్యమం గురించి. ఫిర్దౌసీ ఆర్డర్ సుహ్రావర్ది శాఖ అని, షత్తారి ఆర్డర్ ఒక సనాతన ఆర్డర్ అని, సూఫీయిజం యొక్క ఖురేషీ ఆర్డర్ దక్కన్ ప్రాంతంలో విలసిల్లిందని, చిస్తీ సూఫీలు 3 వేర్వేరు శాఖలకు చెంది ఉన్నారని ఇచ్చారు. కొంచెం టఫ్ క్వశ్చన్ లాగా ఉంది గదూ. అవునండి. ఇందులో ఖురేషీ ఆర్డర్ దక్కన్లో ఉందనేది కొంచెం డౌట్గా ఉంది. మీరు సరిగ్గానే పట్టేశారు. సమాధానం ఆప్షన్ 3 అంటే మొదటి, రెండవ మరియు 4వ వాక్యాలు సరైనవి. దక్కన్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఆర్డర్ ఖాదిరీ ఆర్డర్, ఖురేషీ కాదు. ఇదొక ఫ్యాక్ట్ బేస్డ్ ట్రాప్. మిగతావన్నీ వాస్తవాలే. రైట్. భక్తి ఉద్యమానికి సంబంధించిన ప్రశ్న 179 చూద్దాం. రామానందుడు వైష్ణవ భక్తి సంప్రదాయానికి చెందినవాడని, సామాన్యుల భాషలో బోధించాడని, వల్లభాచార్య పుష్టిమార్గ స్థాపకుడు అని, జయదేవుని గీతగోవిందం హిందీలో రాయబడింది అని ఇచ్చారు. జయదేవుడు ఎప్పుడో 12వ శతాబ్దంలో ఉంటే అప్పటికి హిందీ ఎక్కడిది? అద్భుతం. చాలా లాజికల్గా ఆలోచించారు. జయదేవుని గీతగోవిందం 12వ శతాబ్దంలో సంస్కృతంలో రాయబడింది, హిందీలో కాదు. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. అంటే మొదటి 3 వాక్యాలు కరెక్ట్. మరి రామానందుడు చేసిన మార్పేంటి? ఇక్కడ రామానందుడు చేసిన అసలు విప్లవం ఏమిటంటే జ్ఞానం కేవలం సంస్కృత పండితులకే పరిమితం కాకూడదని సామాన్యుల భాషలైన హిందీ, అవధిలలో బోధించారు. ఆయన శిష్యుల్లో కబీర్, రవిదాస్ లాంటి అన్ని వర్గాలవారు ఉన్నారు. అద్భుతం. ఇప్పుడు మనం మొఘలులు మరియు మరాఠాల కాలంలోకి వెళ్దాం. దానికంటే ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. దీని లింక్ వివరణలో ఇవ్వబడింది. ఇక్కడ మీరు మీ ప్రిపరేషన్ కోసం అధిక నాణ్యత పీడీఎఫ్ స్టడీ మెటీరియల్లను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మొఘలుల కాలం నాటి నాణేల గురించి కదా నెక్స్ట్ ప్రశ్న? అవును. ప్రశ్న 180 అక్బర్ కాలం నాటి నాణేల వ్యవస్థ గురించి. నాణేలు బంగారం, వెండి మరియు రాగి అనే 3 లోహాలలో ముద్రించబడ్డాయని, అలాగే స్వేచ్ఛ మరియు బహిరంగ టంకశాల వ్యవస్థ ఉండేదని ఇచ్చారు. 2 వాక్యాలు నిజమేనా? అవును. ఆప్షన్ 3 సరైనది. అక్బర్ ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించి త్రిలోహ పద్ధతిని తీసుకొచ్చాడు. బంగారు దీనార్, వెండి రూపాయి, రాగి దామ్ నాణేలుండేవి. బహిరంగ టంకశాల అంటే ఎవరైనా ముద్రించుకోవచ్చా? అంటే ఎవరైనా తమ వద్ద ఉన్న లోహాన్ని తెచ్చి నిర్ణీత రుసుము కట్టి నాణేలుగా మార్చుకోవచ్చు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అంటే ప్రజలకు ప్రభుత్వం యొక్క కరెన్సీ పట్ల నమ్మకం కలిగించడానికి అక్బర్ ఎంత ఓపెన్ సిస్టమ్ పెట్టాడో అర్థమవుతోంది. ఆర్థిక వ్యవస్థలో సామాన్యులను భాగస్వామ్యం చేయడం ఎంత అడ్వాన్స్డ్ ఆలోచన! అవును, చాలా ప్రోగ్రెసివ్ ఆలోచన అది. నెక్స్ట్ ప్రశ్న చూద్దామా? ఇక 181వ ప్రశ్న ముఘల్ రచనల జతపరచడం. పాదుషానామా, హుమాయూన్నామా, ఆలంగీర్నామా, అక్బర్నామా. వీటిని ముహమ్మద్ కాజిం, అబుల్ ఫజల్, అబ్దుల్ హమీద్ లాహోరీ, గుల్బదన్ బేగంలతో జతచెయ్యాలి. అక్బర్నామా, అబుల్ ఫజల్ అని అందరికీ తెలుసు. దీంతో ఆన్సర్ వచ్చేస్తోందా? అవును, ఇదొక మంచి ఎగ్జామ్ హ్యాక్. కొన్నిసార్లు ఆ ఒక్క మ్యాచ్తో ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 అక్బర్నామా, అబుల్ ఫజల్. పాదుషానామా అంటే షాజహాన్ చరిత్ర, అది అబ్దుల్ హమీద్ లాహోరీ రాశారు. ఆలంగీర్నామా మొహమ్మద్ కాజిం. మరి హుమాయూన్నామా? అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హుమాయూన్నామా గురించే. దీన్ని ఆయన సోదరి గుల్బదన్ బేగం రాశారు. మొఘల్ అంతఃపురం విషయాలను, రాజకీయాలను ఒక స్త్రీ కోణంలో చూపించిన అతి అరుదైన గ్రంథమిది. ఓహో, ఫీమేల్ పర్స్పెక్టివ్ ఇన్ మిడీవల్ హిస్టరీ. చాలా రేర్. ఇప్పుడు శివాజీ మహారాజ్ అష్టప్రధాన్ గురించి 1822వ ప్రశ్న. ఇందులో
సరికానిది ఏది అని అడిగారు. అష్టప్రధాన్కు సమిష్టి బాధ్యత లేదని, దబీర్ ఇంటెలిజెన్స్ చూసేవాడని, పేష్వా ఫినాన్స్ అండ్ అడ్మిన్ అని, మజుందార్ అకౌంటెంట్ అని ఇచ్చారు. దబీర్ అనేది గూఢచర్యానికి సంబంధించిన పదమా? కాదు, అక్కడే ఎగ్జామినర్ ట్రిక్ ప్లే చేశారు. సరికాని వాక్యం ఆప్షన్ 2. దబీర్ లేదా సుమంత్ అంటే విదేశీ వ్యవహారాలు చూసుకునే మంత్రి, అంటే ఫారిన్ మినిస్టర్. గూఢచర్యం కాదు. అర్థమైంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్, మొదటి వాక్యంలో సమిష్టి బాధ్యత లేదు అన్నారు కదా, అది కరెక్టే. సమిష్టి బాధ్యత లేకపోవడమంటే నేటి క్యాబినెట్ మంత్రుల్లాగా ఒక నిర్ణయానికి అందరూ బాధ్యత వహించరు అనమాట. ఎవరి డిపార్ట్మెంట్ వాళ్లదే, అందరూ నేరుగా సీఈఓ లాంటి శివాజీకే రిపోర్ట్ చెయ్యాలి. కరెక్టేనా? 100% కరెక్ట్. అదే అష్టప్రధాన్ సిస్టమ్ బలం. ఎవరికి వారు నేరుగా రాజుకే జవాబుదారీ. భలే ఉంది. ప్రశ్న 183. ఆదిల్ షాహీ వంశానికి సంబంధించిన వాక్యాలు గోల్ గుంబజ్ ఇబ్రహీం ఆదిల్ షా సమాధి అని, కితాబే నవరస్ మహమ్మద్ ఆదిల్ షా రాశాయని ఉన్నాయి. ఇవి రెండూ కొంచెం క్రాస్ మ్యాచ్ అయినట్టు అనిపించడం లేదా? ఎక్సలెంట్ అబ్జర్వేషన్. మీరు సరిగ్గా గెస్ చేశారు. సమాధానం ఆప్షన్ 4. అంటే 2 వాక్యాలు తప్పు. గోల్ గుంబజ్ అనేది మొహమ్మద్ ఆదిల్ షా సమాధి. దానికి ప్రపంచస్థాయి ఎకోస్టిక్స్ ఉన్నాయి. మరి కితాబే నవరస్ రాసిందెవరు? ఆ సంగీత గ్రంథాన్ని ఇబ్రహీం ఆదిల్ షా II రాశాడు. ఈయన హిందూ ముస్లిం సామరస్యాన్ని ఎంతగా పాటించాడంటే ప్రజలు ఆయన్ని జగద్గురు అని పిలిచేవారు. కల్చరల్ సింథసిస్. ఇక 184వ ప్రశ్న మళ్లీ మరాఠా అధికారుల విధులను జతపర్చడం. అమాత్య, వాక్యానవీస్, సచివ్, సుమంత్. ఇందాకే సుమంత్ అంటే ఫారిన్ మినిస్టర్ అని తెలుసుకున్నాం. మిగతావెలా? సుమంత్ని విదేశాంగ మంత్రితో మ్యాచ్ చేస్తే ఈజీగా ఆన్సర్ దొరుకుతుంది. సమాధానం ఆప్షన్ 2. అమాత్య అంటే ఆర్థిక మంత్రి. వాక్యానవీస్ అంటే ఆస్థాన వ్యవహారాలు, రాజు దినచర్య రాసేవాడు. మరి సచివ్ అంటే? సచివ్ అంటే రాయల్ సెక్రటేరియట్ ఇన్ఛార్జ్. అన్నీ నేటి కార్పొరేట్ డెసిగ్నేషన్స్ లాగానే ఉన్నాయి కదా. నిజమే. ఇక 185వ ప్రశ్న చూద్దాం. విజయనగర సామ్రాజ్యానికి వచ్చిన విదేశీ యాత్రికులను కాలానుగుణంగా అమర్చాలి. అబ్దుర్ రజ్జాక్, నికిటిన్, డొమింగో పేజ్, నూనిజ్, నికోలో కాంటి. వీళ్ళ ఆర్డర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటారు? దీనికొక లాజికల్ టైమ్లైన్ ఉంది. సరైన క్రమం ఆప్షన్ 3. అందరికంటే ముందు 1420 ప్రాంతంలో ఇటలీ యాత్రికుడు నికోలో కాంటి వచ్చాడు. ఆ తర్వాత పర్షియా నుండి అబ్దుర్ రజాక్ వచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఎవరు? ఆపై రష్యా నుండి నికిటిన్. ఇక కృష్ణదేవరాయల స్వర్ణయుగంలో పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో పేసరాగా. ఆ తర్వాత అచ్యుతరాయల కాలంలో నూనీజ్ వచ్చాడు. రాజుల క్రమం గుర్తుంటే యాత్రికుల క్రమం ఈజీగా పెట్టేయొచ్చు. అదొక మంచి ఎగ్జామ్ హ్యాక్. రాజుల క్రమంతో లింక్ చేసుకోవడం. వావ్! మనం ప్రాచీన కాలం నుండి ఆధునిక భారతదేశ చరిత్రకు చేరుకున్నాం. ఆధునిక కాలంలోకి అడుగుపెట్టే ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. దీని లింక్ వివరణలో ఇవ్వబడింది. ఇక్కడ మీరు మీ ప్రిపరేషన్ కోసం అధిక నాణ్యత పీడీఎఫ్ స్టడీ మెటీరియల్లను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆధునిక చరిత్రలో మొదటి ప్రశ్న ఏంటి? ఇక ప్రశ్న 186 ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి. ఫ్రెంచ్ ప్రధాన కార్యాలయం సూరత్ నుండి పాండిచేరికి మార్చబడిందని, దీనికి జెంటిల్మెన్ 17 అని పిలువబడే డైరెక్టర్ల బోర్డుండేదని, అధికారుల మధ్య ఆధిపత్య పోరు ఉండేదని ఇచ్చారు. జెంటిల్మెన్ 17 వినడానికి బ్రిటిష్ లేదా డచ్ పేర్లా ఉంది, ఫ్రెంచ్లానా లేదు కదా? పర్ఫెక్ట్ ఎలిమినేషన్. ఆప్షన్ 3 సరైనదు. అంటే రెండవ వాక్యం తప్పు. జెంటిల్మెన్ 17 అనేది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన డైరెక్టర్ల బోర్డ్. ఎగ్జామినర్ ఫ్రెంచ్ అనిచ్చి కన్ఫ్యూజ్ చేశాడు. మరి ఆ అధికారుల గొడవ సంగతి? ఫ్రెంచ్ వారు వ్యాపారంలో ఓడిపోవడానికి ప్రధాన కారణం డూప్లే, లా బోర్డోనాయిస్ లాంటి అధికారుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్లో ఉన్న అంతర్గత గొడవలే. ఇగో క్లాషెస్ ఎకనామిక్స్ని ఎలా దెబ్బతీస్తాయో అనడానికి ఫ్రెంచ్ కంపెనీయే బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రశ్న 187. కాలానుగుణంగా అమర్చండి. కార్న్వాలిస్ గవర్నర్ జనరల్ అవడం, 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం, ఖార్దా యుద్ధం, రంజిత్ సింగ్ లాహోర్ ఆక్రమణ, వేలూరు తిరుగుబాటు. ఇవి దాదాపు ఒకే టైంలైన్లో జరిగినవే కదా. అభ్యర్థులు ఎలా పసిగట్టాలి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1. విచిత్రమేమిటంటే ఇచ్చిన వాక్యాలు ఉన్నదే సరైన ఆర్డర్లో ఉన్నాయి. అవునా? ఆ ఆర్డర్ చెప్పండి. 1786లో కార్న్వాలిస్ వచ్చాడు. 1790లో టిప్పు సుల్తాన్తో 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం.
1795లో ఖార్దా యుద్ధం, 1799లో రంజిత్ సింగ్ లాహోర్ ఆక్రమణ, చివరగా 1806లో వేలూరు తిరుగుబాటు. ఈ వేలూరు తిరుగుబాటు గురించి ఒక స్పెషాలిటీ ఉంది కదా? అవును, వేలూరు సిపాయిల తిరుగుబాటును మనం 1857 సిపాయిల తిరుగుబాటుకు ఒక ట్రైలర్లాగా భావించవచ్చు. మతం ఆధారంగా సైనికులు చేసిన తొలి తిరుగుబాటు అది. అక్షరాల ట్రైలర్. ప్రశ్న 188 సాంఘిక సంస్కర్తల గురించి. రాజారాం రోహన్ రాయ్ గిఫ్ట్ మోనోథీయిస్ట్ను పర్షియన్ భాషలో రాశారని, ప్రాచీన హిందూ గ్రంథాలు ఏకేశ్వరోపాసనను ప్రబోధించాయని రాయ్ నమ్మాడని, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విడోరీ మ్యారేజ్ అసోసియేషన్ను స్థాపించారని, ప్రార్థనా సమాజ్ ఏకేశ్వరోపాసనను విశ్వసించిందని ఇచ్చారు. ఇక్కడ అందరూ తప్పు చేసే అవకాశముంది. అవును, వితంతు పునర్వివాహం అనగానే విద్యాసాగర్ గారు గుర్తొస్తారు కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ అని చాలామంది పెట్టేస్తారు కదా? ఎగ్జాక్ట్లీ, అది ఎగ్జామినర్ పన్నిన అతిపెద్ద ట్రాప్. విద్యాసాగర్ గారు వితంతు పునర్వివాహాల కోసం పోరాడారు, చట్టం తెచ్చారు. కానీ విడో రీమ్యారేజ్ అసోసియేషన్ను 1861లో స్థాపించింది విష్ణు శాస్త్రి పండిట్. ఓహో, అలా ఇచ్చారా? అవును, కాబట్టి ఆప్షన్ 4 సరియైనది. అంటే 3వ వాక్యం తప్పు. అలాగే రాయ్ రాసిన తుఫ్ఫతుల్ మోహిద్దీన్ అంటే గిఫ్ట్ టు మోనోథీస్ట్స్ పర్షియన్ భాషలోనే రాశారు. ఉపనిషత్తులు ఒకే దేవుణ్ణి సూచిస్తున్నాయని ఆయన గట్టి వాదన. సంస్కర్త పేరు వినగానే కర్ణ మోసుకొని టిక్ పెట్టకూడదు. ఆ సంస్థను స్థాపించింది ఎవరో క్రాస్ చెక్ చేసుకోవాలి. చాలా వాల్యుబుల్ ఇన్సైట్ ఇది. ప్రశ్న 189 నేషనల్ థియేటర్ 1872లో కలకత్తాలో స్థాపించబడిందని, నీల్ దర్పణ్ బెంగాల్ ఇండిగో సాగుదారులపై అని, నీల్ దర్పణ్ను మైకేల్ మధుసూదన్ దత్తా రచించారని, ఆనందమఠ్ సన్యాసి తిరుగుబాటు నేపథ్యంలో సాగుతుందని ఇచ్చారు. నీల్ దర్పణ్ దీనబంధు మిత్ర కదా రాసింది? కరెక్ట్. ఆప్షన్ 3 సరైనది. అంటే 3వ వాక్యం తప్పు. నీల్ దర్పణ్ రాసింది దీనబంధుమిత్ర, మైఖేల్ మధుసూదన్ దత్తా కాదు. బ్రిటిష్ నీలిముందు సాగుదారుల దౌర్జన్యాలను ఈ నాటకం ప్రజల కళ్లకు కట్టింది. మరి ఆనందమఠ్ సంగతి? బంకించంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్ సన్యాసి తిరుగుబాటు ఆధారంగా వచ్చిందే. ఇందులోంచే మనకు వందేమాతరం గీతం లభించింది. నాటకాలు, కళల ద్వారా సామాజిక జాతీయ చైతన్యం ఎలా వచ్చిందో ఈ ప్రశ్న తెలియజేస్తుంది. ఆర్ట్ ఈజ్ ఎ వెపన్. అదన్మాట సంగతి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవటంలో సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. దీని లింక్ వివరణలో ఇవ్వబడింది. ఇక్కడ మీరు మీ ప్రిపరేషన్ కోసం అధిక నాణ్యత పీడీఎఫ్ స్టడీ మెటీరియల్లను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆఖరి ప్రశ్నలోకొచ్చేశాం. అవునండి. ఇక మన ఆఖరి ప్రశ్న 190 స్వాతంత్ర్య పోరాట ఘట్టాలను కాలానుగుణంగా అమర్చాలి. పూర్ణ స్వరాజ్ తీర్మానం, నెహ్రూ నివేదిక, గాంధీ ఇర్విన్ ఒప్పందం, ఈవీ రామస్వామి నాయకర్ కాంగ్రెస్ను వీడటం, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం. ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్న ఈవెంట్స్లాగా ఉన్నాయి. ఆ డామినో ఎఫెక్ట్ లాంటి గొలుసుకట్టు వివరిస్తారా? తప్పకుండా. సరైన ఆర్డర్ ఆప్షన్ 1. మొదట 1925లో ఈవీ రామస్వామి అంటే పెరియార్ కాంగ్రెస్లోని ఆధిపత్య ధోరణులను వ్యతిరేకిస్తూ బయటకొచ్చారు. ఆ తర్వాత 1928లో రాజ్యాంగ ముసాయిదాగా నెహ్రూ రిపోర్ట్ వచ్చింది. బ్రిటిష్ వారు దాన్ని ఒప్పుకోలేదు గదా? అవును, బ్రిటిష్ వారు దాన్ని అంగీకరించకపోవడంతో డిసెంబర్ 1929 లాహోర్ కాంగ్రెస్ సెషన్లో పూర్ణ స్వరాజ్ మా లక్ష్యం అని కాంగ్రెస్ తీర్మానించింది. ఆ తర్వాతే రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందా? కరెక్ట్. కాంగ్రెస్ లేకుండానే నవంబర్ 1930లో లండన్లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అది ఆబ్వియస్లీ విఫలమైంది. దాంతో ఎలాగైనా గాంధీజీని రెండవ సమావేశానికి రప్పించడానికి 1931 మార్చిలో గాంధీ ఇర్విన్ ఒప్పందం కుదిరింది. ఇదొక చారిత్రక పరిణామాల గొలుసుకట్టు.